పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్పై తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను భారత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఈ క్రమంలో అసత్య ప్రచారం చేస్తున్న టర్కీ, చైనాకు చెందిన పలు ఖాతాలను నిలిపేసింది. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇంటర్నెట్లో పాకిస్తాన్ సోషల్ మీడియా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేసింది. ఒక రకంగా సైబర్ వార్ ప్రకటించింది. అయితే ఆ అసత్య ప్రచారానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసింది. ఫ్యాక్ట్ చెక్ చేస్తూ వాస్తవాలను బయటపెట్టింది. మరోవైపు మన దేశంలోని అంతర్గత దేశ వ్యతిరేక శక్తులు సైతం ఎంతో తప్పుడు ప్రచారాన్ని వ్యాపింపచేశాయి. అనుక్షణం భారతదేశపు సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అలాంటి దేశీయ సోషల్ మీడియా ప్రచారాన్నే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీద సైతం తనకు అనుకూలంగా ప్రస్తావించింది. దీంతో ఇలాంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఆయా సోషల్ మీడియా ఖాతాలపై వేటు వేస్తోంది. తాజాగా చైనా ప్రభుత్వం నిర్వహణలోని మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి అసత్య సమాచారాన్ని ప్రచురిస్తుందంటూ ఆ అకౌంట్ను బ్లాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్పై గ్లోబల్ టైమ్స్ మాత్రం ప్రతికూలంగా కవరేజ్ ఇచ్చింది. దాన్ని ఉద్దేశించి చైనాలోని భారత్ దౌత్య కార్యాలయం ఇప్పటికే స్పందించింది. తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని సిఫారసు చేసింది. బాధ్యతా రాహిత్యాన్ని ప్రతిబింబిస్తోందని హెచ్చరించింది. మరో చైనా మీడియా సంస్థ షిన్హువా సోషల్ మీడియా అకౌంట్ను కూడా నిలిపివేసింది. ఆపరేషన్ సింధూర్ను తక్కువ చేసి చూపించడమే కాకుండా పాకిస్తాన్కు అనుకూలంగా ప్రచారం చేసింది. దీంతో ఆ అకౌంట్పై కూడా వేటు వేసింది. మరోవైపు టర్కీకి చెందిన మీడియా సంస్థ టీఆర్టీ వరల్డ్ సైతం అదే పని చేసింది. అందుకే వాటి ఎక్స్ ఖాతాలను కూడా భారత్ నిలిపివేసింది.